బ్రేకింగ్ న్యూస్ బెంగళూరుతో కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టనుంది. సుమోటోగా కేసును టేకప్ చేసింది హైకోర్టు. మధ్యాహ్నం 2:30 ఈ కేసుపై విచారణ జరగనుంది. ఆలోపు నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రమాదానికి గల కారణాలు కూడా వివరించాలంటోంది హైకోర్టు. చీఫ్ జస్టిస్ వి కామేశ్వరరావు, జస్టిస్ సిఎం జోషితో కూడిన ధర్మాసనం ఈ తొక్కిసలాటపై విచారణ చేపట్టనుంది. రైట్, పూర్తి ఘటనకు సంబంధించి ఇన్పుట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందుబాటులో వస్తున్నారు. నగేష్, ఆర్సీబీ ఏదైతే కప్పు గెలిచిందో ఆ తర్వాత నిన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడు వివరణ కోరుతోంది ప్రభుత్వాన్ని. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఒకసారి పూర్తి విశ్లేషణ చెప్పండి. నిన్న జరిగిన క్యాంపెయిన్ సంబంధించి 11 మంది మృతి చెందిన తర్వాత నిన్న ప్రభుత్వము ఈ ఘటన పైన విచారణకు ఆదేశించింది. ఎఫ్ఐఆర్ లో 11 మంది చనిపోయినట్టు చూపించారు, కానీ ఘటనకు బాధ్యులు ఎవరు, ఆ ఇష్యూ ఎలా జరిగింది, అక్కడ అసలు ఏదైతే క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిందా, పోలీసుల నిర్వహణ తీరు సరిగా లేదా, సో వీటన్నిటి విషయాలపైన కూడా ఎఫ్ఐఆర్ లో ప్రైమరీగా మాత్రం ఏం ప్రస్తావించలేదు. కానీ ఘటనకు సంబంధించి వాళ్ళ మంత్రివర్గం భేటీ అయింది. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు సిద్ధరామయ్య, డికే శివకుమార్, పరమేశ్వరన్ హోంశాఖ మంత్రి, అందరూ ప్రెస్ మీట్ పెట్టారు. కానీ అందులో కూడా ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన వారికి క్షమాపణలు చెప్పడం, వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం, ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని చెప్పారు. కానీ విధాన సౌధ నుంచి ఎక్కడైతే చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించాలని మొదట అనుకున్నారు, తదుపరి రద్దు చేస్తున్నారు. కానీ స్టేడియంలో కూడా సభ నిర్వహణకు సంబంధించి అప్పటికే విధాన సౌధ స్టేడియం వరకు కూడా జనాలు ఇసుక వేస్తారు, రాళ్ళంత జనం వచ్చారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయడము, స్టేడియం లోపలికి వెళ్లే క్రమంలో ఆల్రెడీ 1,20,000 మంది జనాలు కూర్చొని ఉన్నారు. కానీ మిగతా వాళ్ళని లోపల ఎలా అకామిడేట్ చేస్తా అన్నారన్న దానిపైన కూడా ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే గ్రౌండ్ లోపలికి అనుమతించారు, కేవలం ఆ సీట్ల వరకు, ఆ స్టేడియం ఏదైతే రోస్ ఉంటాయో ఆ రోల వరకే చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నది, చాలా సార్లు కప్పు గెలిచారు, ఇదేం పెద్ద వరల్డ్ కప్ కాదు, ఐపీఎల్ కప్, సో దీనికి ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏంది? 18 సంవత్సరాల తర్వాత గెలిచినప్పటికీ కూడా అక్కడ కొన్ని వదంతులు వ్యాపించాయి. భారీగా జనాలు వస్తారు అన్న విషయం తెలిసిందే, క్రౌడ్ మేనేజ్మెంట్ జరగలేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. పూర్తి వ్యవహారంలో 11 మంది ప్రాణాలు పోయాయి. ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తోంది. ఇప్పుడు అదే హైకోర్టు కూడా అదే బాధ్యత ఎవరు వహిస్తున్నారు? ప్రభుత్వం వహిస్తుందా? ప్రభుత్వంలో పనిచేసే పోలీసులు వహిస్తారా? ఆ నిర్వహణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆర్సీబీని ప్రమోట్ చేసిన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గాని, సిద్ధరామయ్య వహిస్తారా? ఈ క్వశ్చన్లన్నింటినీ ఖచ్చితంగా రేట్ చేసే అవకాశం ఉంది. డీజీపీ ఎంఏ సలీం ని, అలాగే కమిషనర్ దయానంద్ కూడా హైకోర్టుకు పిలిపించింది. వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే లక్షలాది మందితో నిర్వహించే ఏదైతే వాళ్ళని సత్కరించే సభలో పోలీసుల నిర్వహణ తీరుపైన కూడా ప్రతి ఇష్యూని క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ జరిగినా, ఒక సభ జరిగినా కూడా పోలీసులకు ఒక ప్రణాళిక ఉండాలి. జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు వచ్చే తీరు ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ డైవర్ట్ చేయాలి, డైవర్ట్ చేసే పాయింట్స్ ఏంటి, అక్కడ పోలీసులు నిలుస్తున్నారా లేదా, ట్రాఫిక్ బూతులు ఉన్నాయో, సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడైతే మంత్రివర్గ సంఘం భేటీ చేసింది. మంత్రివర్గ సంఘంలో కూడా ఇదే వ్యవహారాన్ని ప్రథమంగా చర్చించారు. ఎక్కడ నిర్వహణ లోపం ఎక్కడ జరిగింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చనిపోయారన్న దానిపైన కూడా సిద్ధరామయ్య, డికే శివకుమార్, పరమేశ్వరన్ మిగతా మంత్రివర్గ సభ్యులతో కూడా చర్చించారు. సో ఒక నివేదికను కూడా పోలీసుల నుంచి కోరారు. ఈ నివేదికను కూడా హైకోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ హైకోర్టు మాత్రం చాలా సీరియస్ గా ఉంది. అంటే 11 మంది, అందులో పూర్తిగా యంగ్స్టర్స్, వాళ్ళంతా 20 లోపు కొంతమంది వయసు ఉన్న వాళ్ళు, 25 లోపు వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటివి. ఇక ముందు కూడా సభలు నిర్వహించాలన్నా, ప్రొసెషన్లు నిర్వహించాలన్నా కూడా
ఖచ్చితమైన నిబంధనలు పాటించిన నగేష్, తర్వాతనే సభలు ప్రభుత్వం. నిర్వహించడం కావచ్చు, ఇలాంటి క్రౌడ్స్ కి సంబంధించి మనం గతంలో కూడా చాలా సార్లు చూసాము, చాలా సంఘటనలు చూసాము. అక్కడంతా కూడా ఇలాంటి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళ ప్రాణాలు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఫ్యాన్స్ బలి పశువులుగా మారుతున్నారు. అది ఏ విషయమైనా కావచ్చు. ఇలాంటప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి రాష్ట్రానికి సంబంధించి, మన రాష్ట్రం కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, క్రౌడ్ ఓవరాల్ గా భారతదేశం అంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే సంవత్సరము ఉత్తర ద్వార దర్శనం కోసము వైకుంఠ ఏకాదశి పేట తిరుమలలో జరిగిన ఘటన చూసినాం. తదుపరి కూడా ఇప్పుడు కూడా ఇది సినిమాకి సంబంధించి కూడా పుష్ప 2 సంబంధించి కూడా పుట్టికలట. ఇవాళ బీజేపీ నేతలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు 11 మంది చనిపోయిన ఘటనలో డికే శివకుమార్ ని, సిద్ధరామయ్యని ఎందుకు అరెస్టు చేయకూడదని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుతం నేషనల్ మీడియాలో ఇదే పెద్ద ఎత్తున వైరల్, నేషనల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. సో వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సరైన ఆధారాలు లేవు. నిన్న సిద్ధరామయ్య కూడా కొంత అసహనం ప్రదర్శించాడు. 40 మంది దాదాపు కుంభమేళలో సరిపోతే వాటికి సంబంధించి మీరు తొక్కి పెట్టించారు చాలా విషయాల్ని బయటకు చెప్పకుండా. 11 మంది చనిపోయినప్పుడు మా మీద దుమ్మెత్తి పోతున్నారనే విషయాన్ని కూడా తను ప్రశ్నించే పరిస్థితి అక్కడ కూడా ఉంది. కానీ ఓవరాల్ గా మనుషుల ప్రాణాలు ఒకటేనేది ఎవరైనా సరే, అది బీజేపీ కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే అందులో పాల్గొంటున్న సామాన్య ప్రజల ప్రాణాలే పోతున్నాయి కానీ వేరే వాళ్ళవి ఎవరి కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే హైకోర్టులు కూడా ఇప్పుడు ఇవాళ జరిగే ఇష్యూ కూడా హైకోర్టు దేశవ్యాప్తంగా జరిగే ఇష్యూస్ పైన కూడా హైకోర్టు చేసే పాయింట్లు కావచ్చు, హైకోర్టు చేసే డైరెక్షన్లు ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయని అనుకోవచ్చు. హైకోర్టు కూడా ఇచ్చే డైరెక్షన్స్ ఖచ్చితంగా ప్రభుత్వాలను కూడా ఆలోచింపజేస్తాయని చెప్పి కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఫ్రాంచైజీ నుంచి ఏమన్నా వివరణ వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇదంతా ఫ్రాంచైజీ అని వాళ్ళు లేదు, మాకు సంబంధం లేదని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉన్నారు. ఫ్రాంచైజీ ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? ఆర్సీబీ నుంచి ఏమన్నా? ఖచ్చితంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇప్పుడు మంత్రివర్గ సంఘం హాట్ గా భేటీ కొనసాగుతుంది. ఎందుకంటే ఆర్సీబీ మొన్న నైట్ 11:30 గెలిచిన తర్వాత ఆ మ్యాచ్ ని ఇమ్మీడియట్ గా అంటే 24 గంటలు గడవకముందే సభ నిర్వహించాలన్న నిర్ణయం వెనుక ఎవరి పాత్ర ఉందని కూడా ఖచ్చితంగా తేలాల్సింది. ఎందుకంటే 24 గంటల లోపల ఆల్రెడీ వాళ్ళు నెక్స్ట్ వేదిక కావచ్చు వాళ్ళు ప్రచారం చేశారు. కానీ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు పోలీసులు కానీ అటు హోమ్ మినిస్టర్ కానీ సభ నిర్వహణ జరుగుతున్న తీరుపైన కూడా వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఏది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళకు సూచనలు ఏంటి, ఇవన్నీ విషయాలపై కూడా నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా కానీ సో గణపతి ప్రొసెషన్ జరిగినా కూడా మన పోలీసు ఇక్కడ చూడొచ్చు. మనం ఒక 4-5 రోజులు ఒక రూట్ మ్యాప్ ఇస్తారు, ఎలా వెళ్ళాలి, వాహనదారులు ఈ ప్రాంతంలో రాకూడదు, పబ్లిక్ కూడా ఇక్కడ రాకూడదు, ఈ ప్రాంతం నుంచి స్వేచ్ఛగా వెళ్ళాలి, డైరెక్షన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఆ డైరెక్షన్స్ మాత్రం బెంగళూరు పోలీసులు ఎక్కడా బయటకు చెప్పలేకపోవడం కూడా ప్రజల ప్రాణాలు తీసిందనేది కూడా ఖచ్చితంగా ఆరోపించారు. ఎందుకంటే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా కేవలం వీవీఐపీలు వాళ్ళ ప్రాణాలకే లెక్క ఉందనేది మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే క్రికెటర్లైనా మనుషులే, సిద్ధరామయ్య, శివకుమార్ అయిన మనుషులే, మిగతా జనాలే మనుషులే. సో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేసిన వ్యవహారమే సామాన్యుల్ని బలిపశువుని విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పైనుంచి డ్రోన్ లో చూస్తే కనుక అందులో తప్పు కూడా కనిపించడం లేదు. అంతమంది జనాలు ఉన్న వ్యవహారంతో అక్కడి స్టేడియంలో కూడా 120,000 వ్యవహారంతో మరి గేట్ల నిర్వహణ సరిగా లేదు. ఎన్ని గేట్ అంటే 4 గేట్స్ అంటే నగేష్ ఫ్రీ పాసెస్ ఎవరినైనా అలౌ చేస్తారు అన్న ఒక రూమర్ కూడా స్ప్రెడ్ అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే మొదట వాళ్ళు ఏమనుకున్నారంటే పాసులు ఉన్న వారిని అనుమతిస్తాం అనుకున్నారు. కానీ అంతమంది జనాలను చూసిన తర్వాత పూర్తిగా అందరిని అనుమతిస్తామన్న వాడికి పోలీసులు వచ్చారు. కానీ అంతమంది స్టేడియంలో ఎలా పడతారన్న విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. దాదాపుగా 2,50,000కు పైగా జనాభా విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం లోపల వరకు ఉంటే 5,000 మంది పోలీసులు అక్కడ నిర్వహణ చేస్తున్నారు. ఏది బందోబస్తు ద్వారా ఎలా సరిపోతారు? 5,000 ఇస్తూ 2,50,000 అంటే అసలు మనం లెక్క వేలల్లో ఉంటారు. అండ్ దానితో 18 ఏళ్ల తర్వాత గెలిచింది, అది ఒక జోష్ లాంటిది ఉంటుంది. 24 hours కూడా గెలవలేదు, వాళ్ళ టీం అంతా అక్కడికి వస్తుంది. సో ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా హైకోర్టు విజువల్ రూపేణ కూడా డీజీపీని అలాగే కమిషనర్ కూడా ప్రశ్నించనుంది. వాళ్ళు పాయింట్అవుట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రతి విజువల్ స్క్రీన్ పైన హైకోర్టులో వేసి ఇక్కడ భద్రత లేదు, ఇక్కడ మీరు ఎందుకు చూపించలేదు ప్రజల్ని. ఇప్పుడు ఆ చిన్నస్వామి స్టేడియం కానీ విధానసభ
చుట్టుపక్కల రోడ్లను తీసుకుంటే కూడా వాళ్ళందరూ బయటికి వెళ్లే క్రమంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? Correct. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా హైకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి వాళ్ళు పేపర్ కట్టింగ్స్, టీవీ మీడియా ఛానల్లో వచ్చిన విజువల్స్ అన్నింటినీ సేకరించారు. వాటన్నిటినీ చీఫ్ జస్టిస్ తో పాటు డివిజన్ బెంచ్ ఈ వ్యవహారం పైన పోలీసులను అయితే గట్టిగానే ప్రశ్నించి వాళ్ళ పైన చర్యలు లేదంటే అవసరమైతే సస్పెన్స్ ఆర్డర్ వరకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 2 గంటల 30 నిమిషాల వరకు ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు నిన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన తర్వాత వెలువరించిన తీర్పు ఇది. అయితే ఇవాళ 2.5 గంటలకు విచారణ చేపట్టబోతూ ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు, ఎవరు ఈ పూర్తి వ్యవహారానికి బాధ్యులు, 24 గంటలు గడవక ముందే చిన్నస్వామి కారణాలు ఏంటి, ఫ్యాన్స్ అంతమంది వస్తారని ముందే ఎక్స్పెక్ట్ చేయలేకపోయారా, ఎవరి వైఫల్యం వల్ల ఇవాళ 11 మంది ప్రాణాలు కోల్పోయారు అన్న దానిపైన సుదీర్ఘ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. 2.5 గంటలకు విచారణ కొనసాగుతోంది. యావత్ దేశమంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత గెలిచింది ఒక ఐపీఎల్ కప్ ని. అయితే ఆ జోష్ లో సంబరాలు జరుపుకున్నారు, రాత్రికి రాత్రే సంబరాలు జరుపుకున్నారు. కానీ మరుసటి రోజు బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఫంక్షన్ నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, అక్కడ జరిపిన ఏర్పాట్లేంటి, ఈ మొత్తం నివేదికను ముందుగానే ప్రభుత్వానికి నివేదించారా లేదా, ఈ పూర్తి వ్యవహారం పైన కోర్టులో ఇవాళ విచారణ జరపబోతున్నారు. చూడాలి మరి ఎలాంటి తీర్పు వెలువరిస్తారు దేశానికి దిక్సూచిగా ఉండేలాగా. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు చూసాం, మాబ్ ఎక్కడైతే ఉంటుందో, జనాల సమూహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంటుంది, ప్రాపర్గా ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ మరిచారా, లేకపోతే నిజంగానే అభిమానుల ప్రాణాలు అంటే ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, ఆ ప్రభుత్వం అని కాదు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మరి లెక్క లేదా, అభిమానులన్నీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఎవరైనా సరే మరి అభిమానుల ప్రాణాలకు సంబంధించి ఏం సమాధానం చెప్తారు అని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు.